మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అంటే మే 15 జూన్ 15 వరకు ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆదాయం ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కావడము, ఉద్యోగంలో ఇంతకుముందే ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి జరగడము, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, ధర్మకార్యాలు చేయడము చేయించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పెండింగ్ పనులన్నీ కూడా పూర్తిగా జరిగిపోతాయి. వాటి వల్ల మీకు ఆనందం సంతోషాలు కలుగుతుంటాయి. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టుకున్నప్పటికీ ఆ కార్యక్రమాలు సిద్ధి అంటే మంచిగా సఫలీకృతమై మంచి ఆశించినటువంటి ఒక ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ప్రకృతి రీత్యా కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీరసత్వంగా ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి అందులో సూర్యుని యొక్క తాపం అధికంగా ఉంది కాబట్టి దానివల్ల అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. దాని గురించి ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక విలువైన వస్తువులు కొనడము, స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడము, ఇంతకుముందు ఉన్నట్టయితే పెంచుకోవడము జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడడానికి మంచి సమయం ఆసన్నమైకుంది. సుఖశాంతులతో కుటుంబంలో బయట కూడా సుఖము శాంతులతో సంతోషంగా హాయిగా ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీరు చేసేటువంటి ఒక ధర్మ కార్యాల వల్ల కానీ ఇతరత్ర కార్యాల వల్ల కానీ సంఘంలో 10 మందిచే మెప్పు పొందడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీ వెంట 10 మంది తిరుగుతూ ఉండడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. చిరాస్తులు చరాస్తులు అంటే భూములు బంగారము ఇటువంటివన్నీ కూడా స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమై ఉంది. మంచి మనశ్శాంతితో 10 మందిలో మెప్పు పొందుతూ ధర్మకార్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారు మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమం అయితే మీరు చేయాలని చెప్పి ఇంతకుముందు నిర్ణయం చేసుకున్నారో ఆ కార్యక్రమం సుఖంగా నెరవేరడం జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు. స్నేహితులతో బంధువులతో కలిసి ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా సునాయాసంగా నెరవేరిపోతుంది. పట్టు కార్యక్రమాల మీద మీకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మీకు కొంత ఉన్నతి జరగడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త వ్యాపారాలకై ప్రయత్నిస్తుంటారు. చేసే వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఒక మార్పులు చేసి జనాకర్షణను తెచ్చుకుంటారు. 10 మందిలో పలుకుబడి పెంచుకుంటారు. సుఖ సంతోషం ఉంటారు. వినోద కార్యక్రమాలకు లేదా తీర్థయాత్రలకు దైవ దర్శనాలకు వెళ్ళడము, దైవానికి సంబంధించిన ఒక కార్యక్రమాలలో పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలలో చిన్న ఆటంకాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది సహజమైనటువంటిది. మనకు ఎంత మంచిగా ఉన్నప్పటికీ చిన్న కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. 4వ వారంలో అలసట,
ధన నష్టము, వ్యాపారంలో కొద్దిగా నష్టం చవిచూడడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి 4వ వారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారు ఈ నెలలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది గనక ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుని యొక్క దయ వల్ల అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం.